నమస్తే, నేను మధు. తెలంగాణలో సీఎం గా రేవంత్ రెడ్డి కొనసాగుతుండగానే పిసిసి అధ్యక్షులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బీసీ అభ్యర్థిని సీఎం గా చేయబోతున్నట్టు. మరి ఆయన ఎందుకు చేశారు? మరి ఏదన్నా తిరకాసు జరిగిందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆల్రెడీ ఇక్కడ సీఎం గా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే పిసిసి అధ్యక్షులు ఏమంటున్నారంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాం అంటున్నారు. అంటే ఇప్పుడు కోసం అంటున్నారా, లేకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ గురించి అంటున్నారా? అది క్లారిటీ ఇవ్వలేదు. కానీ టీఆర్ఎస్ పార్టీకి అలాగే బీజేపీకి మాత్రం కౌంటర్ ఇచ్చారు. అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు రెండు పార్టీలకి ఏం కౌంటర్ ఇచ్చారంటే, మా పార్టీ వైపు నుంచి మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం, కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మీరు బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి ఆయన ఒక సవాల్ చేశారు, ఒక ఛాలెంజ్ ఇస్తారు. సరే, చూసేటువంటి వాళ్ళకేమో ఇది రాజకీయంగా చేస్తున్నటువంటి సవాల్ అనిపిస్తూ ఉంది. కానీ బట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుంది అనేటువంటి కోణం కూడా కనిపిస్తుంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఒకనొక మూమెంట్లో రేవంత్ రెడ్డి గారిని మార్చేస్తారు, ఆ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ గారిని సీఎం చేస్తారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వినిపించింది. మరి ఆయన ఇప్పుడేమంటున్నారు, మేము బీసీని సీఎం చేస్తా ఉంటున్నారు. ఆల్రెడీ బీజేపీ పార్టీ చెప్పింది ఎప్పుడో, మేము బీసీని సీఎం చేస్తామని చెప్పి. బండి సంజయ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మేము బీసీని సీఎం చేస్తామని చెప్పి. బీజేపీ అగ్రనేతలు కూడా చెప్తున్నారు. ఎటు వచ్చి చెప్పనటువంటి పార్టీ ఏది? బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి మీరు ఓట్లేసి గెలిపించినా కానీ బీసీని అయితే ముఖ్యమంత్రిని చేయరు. అప్పుడు కేసీఆర్ కూడా అన్నారు కదా సార్, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అని. అది ఎలక్షన్లో కాదు, ముఖ్యమంత్రి కాకముందు అన్నాడు. ఉద్యమ నాయకుడిగా ఆ మాట్లాడినాడు. ఉద్యమ నాయకుడిగా ఆ మాటలని, మేము ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను, తాను కాపులా కుక్కలాగా ఉంటానని చెప్పి చెప్పారు. తెలంగాణ కాపులా కుక్కలాగా ఉంటాను, నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఏమన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అది నేనైతేనే చేయగలనని చెప్పి ప్రజలు నాకు పట్టం కట్టారు, ముఖ్యమంత్రిగా నేను ఉంటానని చెప్పి అనుకునే పట్టం కట్టారు. కాబట్టి నేను కొనసాగుతున్నా, బంగారు తెలంగాణకి నేను బాటలు వేస్తున్నా, కాబట్టి దళిత ముఖ్యమంత్రిని అనేది నేను చెప్పాను. కానీ బట్ ప్రజలు నన్ను ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఏదో చెప్పారు. తర్వాత రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఏర్పడినప్పుడు కూడా, నేను ఇక నుంచి భక్తు రాజకీయాలు నేను చేస్తాను, ఉద్యమ పార్టీ కాదు నాదేమో మఠం కాదు సో అని చెప్పి ఆయన రకరకాలుగా మాట్లాడారు ఆయన తనదైనటువంటి స్టైల్లో. సో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే భక్తు రాజకీయ పార్టీ అని చెప్పి బంగారు తెలంగాణ కోసం మీరు అందరూ రండి అని చెప్పేసి మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ తీసేసుకొని ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాగనంపేశారు. ఇది జరిగింది. సరే, దానికి పర్యవసానంగా 2023 ఎలక్షన్లో వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ బీసీ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉంది ఎప్పుడైనా సరే? నో, ఛాన్సే లేదు. బీసీలు ఇక్కడ 50% లేదంటే 55% ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో బీసీ సీఎంగా బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయదు. దళితుడిని అనౌన్స్ చేసింది కూడా ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కేటీఆర్ లేదా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, అంతే తప్ప కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి తప్ప మరొకరికి అవకాశం వచ్చే ఛాన్సే లేదు. సో బహుశా ఇదంతా తెలుసు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మీరు బీసీకి ముఖ్యమంత్రి ఇస్తారా, ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేస్తారా అని చెప్పి ఆయన ఒక సవాల్ లాగా చేశారు. బట్ బీజేపీ కూడా సవాల్ చేశాడు. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేయదు, ఏ ఎలక్షన్లో కూడా అనౌన్స్ చేయదు. బహుశా అందుకు అది తెలిసి ముందే మీరు బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని అనౌన్స్ చేస్తారు ఎలక్షన్ ముందు అని చెప్పి ఒక సవాల్ చేశాడు ఆయన. కాకపోతే ఓవరాల్గా ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత సీట్లను బట్టి, అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ని బట్టి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తారు తప్పితే ఎలక్షన్ ముందు ప్రకటించరు. సో అందుకని అది తెలిసి ప్రకటించారు. ఇది ప్రత్యర్థులను కార్నర్ చేసేలాగా ఈయన వ్యూహాత్మకంగా మాట్లాడి ఉండొచ్చు అని చెప్పి ఒక వర్షన్ అనుకోవచ్చు. అసలు వర్షన్ ఏంటి? నాకు ఒక డౌట్ సార్, మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీనే కదా సార్. సో ఈ విధంగా చూస్తే ఆయనకు ఫేవర్ గా మాట్లాడుకున్నారా? ఎందుకంటే ఇంతకు ముందు కూడా కొన్ని ప్రచారాలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారి కంటే కూడా ఎలక్షన్ సమయంలో ఈయన ఎక్కువగా పెట్టారు అని. సో ఇందులో నిజం ఎంత ఉంది సార్? అదే సెకండ్ వర్షన్ ఏంటంటే, ఈయన ఎందుకు చెప్పుంటాడు ఆ మాట అని అంటే, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్యకాలంలో ఒక సందర్భంలో నేనే
కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి అవును. చివరి సీఎం నేను చెప్పి అన్నారు. ఓహో. రెడ్డి సామాజిక వర్గంలో నేను చివరి సీఎం నేనే కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పి అన్నారు. అంటే రాబోయే రోజుల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అనే వాళ్ళు ఉండరు కాంగ్రెస్ కి అని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చేసారు. కానీ అట్ ద సేమ్ టైం నేనే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటానని కూడా ఈయన చెప్పాడు. అవును, నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి కూడా నేనే అని చెప్పారు. నేనే మరో 10 సంవత్సరాలు నేనే 2029లో కూడా నేనే సీఎం అవుతాను, కేసీఆర్ గారి రికార్డు నేను బద్దలు చేస్తాను. అవును. సో 10 సంవత్సరాల 6 నెలలు 5 నెలల్లో నేను పరిపాలిస్తానని చెప్పి కూడా చెప్పాడు ఆయన. అవును, నిన్ననే చెప్పారు. ఇదే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది ఏంది, చివరి రెడ్డి సామాజిక వర్గ ముఖ్యమంత్రి నేనే కాంగ్రెస్ పార్టీ నుంచి, నా తర్వాత వేరే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడేమో ఈయన నేనే ముఖ్యమంత్రి నెక్స్ట్ అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో గతంలో అయితే అసలు ఢిల్లీ నుంచి వచ్చే లోపలే మార్చేసేవాళ్ళు. చెన్నారెడ్డి విషయంలో కానీ, లేదంటే జనార్దన్ రెడ్డి గారి విషయంలో కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి విషయంలో కానీ, ఇలా అనేక మంది ముఖ్యమంత్రి టీఎన్జీ గారి విషయంలో కానీ ఇట్లా రకరకాలుగా మార్చేసేవాళ్ళు ముఖ్యమంత్రులను. ఒకటో కిషుడు, రెండో కిషుడు, మూడో కిషుడు అన్నట్టుగా మార్చేసేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అత్యంత బ్యాడ్ నేమ్ కూడా అదే. అయితే సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత, సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ టెండెన్సీకి కొంతవరకు ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చారు. రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా ఫుల్ స్టాప్ పెట్టేశారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంతే. ఓ ప్రాంతీయ పార్టీకి ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్గా ఉంటున్నారో, జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే పవర్ఫుల్గా ఉంటున్నారు. సో మార్చేటువంటి పరిస్థితి కనపట్ల. ఇప్పుడు అయితే తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయన టైమో లేకపోతే గ్రహస్థితో తెలియదు కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి క్షణం నుంచే ఈయన ఎంతో కాలం ఉండడు, ఈయన దిగిపోతాడు, మహా అయితే ఇంకో 5 నెలలు ఉంటాడు, 3 నెలలు ఉంటాడు, 2 నెలలు ఉంటాడు, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. సరే తీరా ఇప్పుడు చూస్తే కనుక మేకై కూర్చున్నాడు, ఇతను దిగిపోయేటట్లేడు అనే అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకించినటువంటి వాళ్ళే అనుకుంటున్నటువంటి మాటలు. ఎందుకు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కానీ, లేదంటే పంచాయతీ ఎలక్షన్లో కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, కంటోన్మెంట్లో కానీ, వీటన్నిటిలో కూడా ఆయన పైచేయిగా సాధించాడు. కాబట్టి ఇంక ఇంతకన్నా లీడర్ లేరు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కాదని చెప్పి ఎవరన్నా ముఖ్యమంత్రిని చేస్తే పార్టీ అధికారంలో ఉంటుందో లేదో, పడిపోద్దేమో గవర్నమెంట్ అనేటువంటి ఒక భయం కూడా ఉంది. సో దీంతో ఆయన తిరుగులేనటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మారిపోయాడు ఉన్నారు. పైగా ఆయన ఏమంటున్నారు, నెక్స్ట్ కూడా నేనే అంటున్నారు. బహుశా ఆ స్టేట్మెంట్ కి కౌంటర్ లాగా మహేష్ కుమార్ గౌడ్ గారు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా అనేటువంటి చర్చకు ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్స్ తావిచ్చేలాగా కనిపిస్తున్నాయి. మరి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు జస్ట్ 2 years ఉంటారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ వస్తారు అని చెప్పేసి అంటున్నారు. బికాజ్ ఎందుకంటే ఎలక్షన్స్ లో మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువగా రిస్క్ పెట్టారు, ఎక్కువగా అమౌంట్ పెట్టారని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు సీఎం అని అంటున్నారు కదా సార్. మరి వీళ్ళకి మధ్య మరి పొంతన ఎలా కుదిరిద్ది అంటారు? కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముందు దూసుకొని వాళ్ళే. సో ముందు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారిని కాదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం అభ్యర్థి అని చెప్పి వెళ్ళే సాహసం చేయదు, చేసే అవకాశం ఏం లేదు. ముందు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చూసుకుంటారు. పైగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, తానే నేను అని చెప్తున్నారని అంటే అధిష్టానం నుంచి ఏమాత్రం భరోసా రాకుండా, లేదంటే ఏమాత్రం వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ సంకేతాలు రాకుండా ఆ మాట అన్నారుగా. ఒకవేళ ఆ మాట అంటే అధిష్టానం ఒప్పుకోదుగా, అడుగుతుంది కదా, ఇంకోసారి రిపీట్ చేయొద్దని చెప్పి చెప్తుంది కదా. కానీ ఆయన పదే చెబుతున్నాడు కదా. అంటే దానికి అంగీకారం ఉండబట్టే, అధిష్టానం అంగీకారం ఉండబట్టే ఆయన పదే చెప్తున్నారు. మైండ్ సెట్, ఓటర్ల మైండ్ సెట్ ని ఇప్పటి నుంచే సెట్ చేస్తున్నాడు ఆయన. అంటే అధిష్టానం ఆల్రెడీ హింట్ ఇచ్చి ఉంటుంది. సో కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు ఏంటంటే ఆయన ఏదో బీసీ కార్డ్ ప్లే చేయాలి కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా అనేటువంటి ఒక వర్షన్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి దాన్ని బ్రేక్ చేసి రాహుల్ గాంధీ గారు బీసీలకు ఇస్తారని చెప్పేసి అనుకోలేము. ఏదేమైనా సరే మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కొంచెం చర్చనీయాంశంగానే మారాయి. ఎందుకంటే సీఎం ఒక రకంగా చెబుతున్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఒక రకంగా చెప్తున్నారు. మరి చివరికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.